ఇప్పుడు ఈ మనకు స్పోర్ట్స్ ఇంజరీస్ చాలా అవుతుంటాయి. అటువంటి వాటికి ఎటువంటి మనం చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? స్పోర్ట్స్ ఇంజరీస్ అనేది ఈ మధ్య చాలా కామన్ అయిపోయినాయండి. జనాలు స్పోర్ట్స్ బాగా ఆడుతున్నారు. కానీ ప్రాబ్లం ఏమందంటే హడావిడి అయ్యే లైఫ్లో జనాలు ఏంటంటే స్పోర్ట్స్కి ముందు చేయాల్సిన వార్మప్ అనేది కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది, కాలేజ్ నుంచి వస్తారు, స్ట్రైట్గా వెళ్తారు, క్రికెట్ కోచింగ్ అవి ఇవి, లేకపోతే కోచింగ్స్ కాదు, డైరెక్ట్ వెళ్ళి బయట స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. సో ఇటువంటి ఇష్యూస్లో ఏమవుతుందంటే ఇనీషియల్ బాడీ వార్మప్ అండ్ కూల్ డౌన్ అనే ప్రక్రియ చాలామంది పాటించరు. దీంట్లో ఏమవుతుందంటే పడడము, మోకాళ్ళ కండరాలు చిన్నగొట్టుకోవడము, మోకాల్లో ఉన్న ఏమంటారు లోపల ఉన్న ఏసీఎల్, పీసీఎల్, మెనిస్కస్ అండ్ కొలాటరల్ లిగమెంట్స్ లాంటివి ఇవన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ ప్రివెంట్ చేయాలంటే కంపల్సరీ బాడీ వార్మప్ అండ్ మసిల్ స్ట్రెంథనింగ్ కంపల్సరీగా ఉండాలి. ఈ రెండు ఉంటేనే చాలా మట్టుకి ఇంజురీస్ మనం అవాయిడ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పరిగెత్తి సడన్గా తట్టుకోగానే కింద పడగానే మోకాళ్ళ ఇంజురీస్ అనేవి చాలా కామన్గా అవుతాయి, మోకాళ్ళ మీద ల్యాండ్ అవుతూ ఉంటారు. సో వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ఫస్ట్ సరియైన జాగ్రత్త తీసుకోవాలి, సరియైన వార్మప్ అవసరము, బాడీకి సరియైన స్ట్రెంగ్త్ ఇవ్వడం ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూనే మనము ఇంజురీస్ అనేవి అవాయిడ్ చేయవచ్చు. సో వార్మప్ చేయగానే వార్మప్ చేయగానే ఏమవుతుందంటే బాడీలో ఉన్న మసిల్స్ అన్ని తొడ కండరాలైనా మోకాలు కింద ఉన్న పిక్కల కండరాలైనా కానీ ఒక స్ట్రెంగ్త్ రెడీ అవుతుంది ఇంజురీస్ సస్టైన్ చేయడానికి. దానికైనా కానీ స్ట్రెచ్ అవి మంచి ఫ్లెక్సిబుల్ స్టేజ్లోకి వస్తాయి. సో అటువంటివి జరిగిన తర్వాత మనము స్పోర్ట్స్ అనేవి ఆడుతూ ఉంటే ఇంజురీస్ అనేవి చాలా తగ్గుతూ ఉంటాయి. రెండో జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ట్విస్టింగ్ ఇంజురీస్ అని అంటారు. మోకాల మీద సడన్గా తిరగడము, మోకాల మీద తిరుక్కుంటూ జంప్ అవుతే మోకాల లోపల ఉన్న కండరాలు అనేవి చినుగుతూ ఉంటాయి. లేకపోతే మోకాలు సైడ్కి, ఎగ్జాంపుల్ ఫుట్బాల్లో చాలా కామన్గా అవుతుంటుంది. ఏమంటే మోకాలను సైడ్ నుంచి ఇంకెవరు వచ్చి తగలగానే మోకాలు అనేది వంగిపోయినప్పుడు పక్కకున్న కొలాటరల్ లిగమెంట్స్ లేకపోతే లోపల ఉన్న ఏసీఎల్, పీసీఎల్ లాంటివి టేర్ అవ్వడం చాలా కామన్గా జరుగుతుంది. వెనకడం అంటారు, అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే వెనకడం అటువంటి జరిగేవన్నీ ఎక్కడుంటాయి, కామన్లీ జాయింట్స్ చుట్టే ఉంటాయి. సో బెనికినప్పుడు లోపల జాయింట్స్ లోపల ఈ కండరాలు అనేవి స్ట్రెచ్ అవుతుంటాయి. సో గ్రేడ్ 1 స్ప్రెయిన్ అంటారు. అంటే కొన్ని రకాల కండరాలే చినుగుతూ ఉంటాయి. గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఏమో టేర్ అంటారు, అంటే పార్షల్ టేర్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఏమో కంప్లీట్ టేర్. సో టేర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ టేర్ అనేది హీలింగ్ చాలా టైం తీసుకుంటుంది కండరాల చుట్టూ. సో సొంతగా హీల్ అయినా కానీ దాదాపు ఎముక విరిగితే మనకు 6 వారాల లోపల జనరలీ మొత్తం హీల్ అయిపోతుంది. కానీ కండరం కింద టేర్ అయితే 8 నుంచి 12 వారాలు పడుతుంది హీలింగ్ టైం. ఎందుకు అంటే చాలా స్లోగా హీల్ అవుతుంది. దాంట్లో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనము కదులుతూ ఉంటాం, మనం నడుస్తూ ఉంటాము. సో నడిచినప్పుడు జాయింట్ మూమెంట్ చేసినప్పుడు హీలింగ్ అనేది డిలే అవుతూ ఉంటుంది. సో అది అనేది మేజర్ ప్రాబ్లం. రెండోది ఏంటంటే మోకాల లోపల షాక్ అబ్జర్బర్స్ లాగా ఉంటాయి, మెనిస్కస్ అని. ఆ రెండు ప్రెషర్స్ ఫీమర్ బోన్ అండ్ టిబియా బోన్, అంటే తొడ ఎముక అండ్ కాళ్ళ ఎముక మధ్యలో కంప్రెషన్ కాకుండా ఒకటొకటి గుద్దుకోకుండా రాసుకపోకుండా మధ్యలో షాక్ అబ్జర్బర్స్ లాగా ఉంటాయి. ఆ పర్టికులర్ షాక్ అబ్జర్బర్స్ అనేవి చినుగుతూ ఉంటాయి ఇటువంటి ట్విస్టింగ్ ఇంజురీస్లో, ఇటువంటి మేజర్ ఇంజురీస్లో. సో అప్పుడు ఆ ట్విస్టింగ్ ఇంజురీ ఎప్పుడైతే అవుతుందో మనకు మోకాలు చుట్టూ, ఆ ట్విస్టింగ్ ఇంజురీ అనేది మెనిస్కస్ టేర్ అయిందంటే, మెనిస్కస్ టేర్ అయితే అది జాయింట్ లోపల ఉంటుంది. సో అది హీలింగ్ టైం ఎక్కువ తీసుకుంటుంది. హీలింగ్ టైం అప్పుడప్పుడు హీల్ కూడా కాదు, ఎందుకంటే జాయింట్లో ఉన్న నీరు అనేది దాన్ని కడిగేస్తూ ఉంటుంది, దాని ఫార్మేషన్ని. సో దాన్ని సర్జరీ చేసి దాన్ని కుట్టడము, లేకపోతే మరీ చినిగిపోయి ఉంటే దాన్ని ముక్క తీసేయడము, ఇటువంటివి చేయాల్సి వస్తుంది. సో అనేది ఆ వెనకడము ఇటువంటివన్నీ కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పడకుండా. మొక్కల్లో ఉన్నటువంటి ఏసీఎల్, పీసీఎల్ అని ఒక ఇంజరీస్ అవి ఉంటాయి కదా, దాన్ని ఏ విధంగా మనం చేయొచ్చు? మోకాళ్ళ లోపల 2 రకాల లిగమెంట్స్ మెయిన్లీ ఉంటాయి స్టెబిలిటీ కోసం.
ఏసీఎల్, పీసీఎల్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని 2 లిగమెంట్స్ ఉంటాయి మోకాళ్ళ లోపల. సో ఆ 2 లిగమెంట్స్ కూడా ప్రాధాన్యత ఏంటంటే స్టెబిలిటీ, జాయింట్ లోపల జాయింట్ ముందుకు వెనకకు కదలకుండా మనం పరిగెత్తేటప్పుడు స్టెబిలిటీ ఇస్తుంది మోకాల్కి. సో ఆ మోకాలు జారిపోయి ఒక ఎముక మీద ఇంకో ఎముక రాసుకోకుండా ఉండడానికి మధ్యలో స్టెబిలిటీకి ఆ లిగమెంట్స్ ఉంటాయి. సో ఆ లిగమెంట్స్ అనేది ఏసీఎల్, పీసీఎల్ అనేవి కామన్గా స్పోర్ట్స్ ఇంజరీస్లో జరుగుతూ ఉంటాయి. ఆ స్పోర్ట్స్ ఇంజరీస్ జరిగినప్పుడు క్రికెటర్స్కైనా, ఫుట్బాలర్స్కైనా, బేస్బాల్ ప్లేయర్స్కైనా, ఎవరైతే బాగా పరిగెత్తడము, బాగా జంపింగ్ చేసే స్పోర్ట్స్ ఉంటాయో వాళ్ళలో చాలా కామన్ ఉంటాయి ఏసీఎల్, పీసీఎల్ లిగమెంట్స్ అనేవి. సో ఏసీఎల్, పీసీఎల్ లిగమెంట్ లో ఏసీఎల్ అనేది చాలా కామన్గా టేర్ అవుతూ ఉంటుంది. సో ఏసీఎల్ అనేది కామన్గా టేర్ అయినప్పుడు దాన్ని ఏసీఎల్ అనేది లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేస్తాం టేర్ అయినప్పుడు. అది చేయకపోతే ఏమవుతుందంటే మోకాలు తొందరగా అరిగిపోతుంది. సో అది అనేది ఉంటే మనం నడిచినప్పుడైనా, దుంకినప్పుడైనా, కింద కూర్చొని లేచినప్పుడైనా మనకు చాలా స్టెబిలిటీ ఇస్తుంది బాడీకి. సో అందుకనే ఆ లిగమెంట్స్ ప్రాధాన్యత ఉంది. సో ఆ లిగమెంట్స్ ఎప్పుడైనా చినిగినప్పుడు మనము ఆ లిగమెంట్స్ని రీకన్స్ట్రక్షన్ చేసే సర్జరీ ఒకటి ఉంటుంది. బాడీలోనే ఉండే వేరే కండరాలను తీసుకొని ఆ కండరాలను అవసరం ఉన్నట్టు మనము తయారు చేసుకొని మళ్ళీ మన శరీరంలో మోకాళ్ళ లోపలికి టనల్స్ చేసి వాటి ద్వారా వాటిని బిగిస్తాం. అక్కడికి బిగిసినప్పుడు ఒకసారి ప్రాపర్గా చేస్తే మనకు స్టెబిలిటీ అనేది వచ్చేస్తుంది. సార్ ఇంకోటి మనకు ప్రధానంగా కొన్నిసార్లు అంటే నడకలో భాగంగా కొన్ని పెయిన్స్, అంటే నడక లేకపోవడం వల్ల కొన్నిసార్లు పెయిన్స్ వస్తుంటాయి కదా, అవి కారణం ఏంటి? అవి కామన్ కారణాలు ఏంటి అంటే బేసిక్ మనకు మసిల్స్ అనేవి బాడీకి హార్ట్ లాంటివి. సో మన మసిల్స్ని ఎంత ఆడిస్తే అంత రక్త ప్రసారం అనేది బాడీలో పెరుగుతుంది. సో ఆ రక్త ప్రసారం పెరగాలంటే మనం కామన్గా ఎక్సర్సైజ్ చేసి మసిల్స్కి మనకు మూవ్మెంట్ ఇవ్వాలి. మసిల్స్ మూవ్మెంట్లో ఆక్సిజన్ లాంటివి అనమాట. సో అవి ఎంత కదులుతూ ఉంటే బాడీకి అంత పెయిన్ రిలీఫ్ వస్తూ ఉంటుంది. అందుకనే మన మసిల్స్ని బాగా కదిలించాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. మనం ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటికలీ ఈ బాడీ పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. ఎందుకంటే కండరాల బలం పెరిగినప్పుడు లిగమెంట్స్ ఆర్ ఎముకల మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఎముకల మీద ప్రెషర్ అనేది తగ్గినప్పుడు ఆటోమేటికలీ శరీరంలో నొప్పులు కూడా తగ్గుతాయి. అయితే ఇప్పుడు రోజు నడక కనీసం గంట, అర్ధగంట అనేది ఒకటి మినిమం ఉంటుందా? చేయాలా కంపల్సరీ? అది మనిషి కెపాసిటీని బట్టి ఉంటుంది. స్టార్టింగ్లో ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు దానికి ఒక ఇంక్రీజింగ్ మెథడ్లో చేయాలి. బేసికలీ ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మినిమలిస్టిక్ అండ్ ఫ్యూ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేయాలి. దాన్ని గ్రాడ్యువల్లీ పెంచుకుంటూ పోతుంటే మనకు బాడీకి స్టామినా కూడా దానికి తగ్గట్టు పెరుగుతూ ఉంటే ఆటోమేటికలీ కండరాల నొప్పులు అనేవి తగ్గుకుంటూ వస్తాయి. ఎక్సర్సైజులు చేసే భాగంగా వాళ్ళు కొన్నిసార్లు కింద పడుతుంటారు. అట్లాంటప్పుడు కొంచెం నర్వ్స్ ప్రాబ్లమ్స్ వచ్చి కింద అవుతుంటాయి. అట్లాంటప్పుడు కోలుకోవడం కష్టం ఉంటుంది కదా, ఏం చేయాలి? ప్రాబ్లమ్ని మా ఓపీడీకి చాలామంది వస్తుంటారు యువకులు. ఏంటంటే ఎప్పుడైతే జాబ్ రిక్రూట్మెంట్స్ పడతాయో, ఆర్మీనో పోలీసో జాబ్స్ రిక్రూట్ పడ్డప్పుడు వాళ్ళు సడన్లీ అప్పుడే వాడికి తెల్లారుతుంది, ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే నుంచి రన్నింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడం అనేది తీవ్రంగా స్టార్ట్ చేస్తారు సడన్లీ. ఇక్కడే చాలామంది పొరబడుతుంటారు. నా దగ్గర చాలామంది పేషెంట్స్ని చూశాను. సడన్లీ వచ్చి, సార్ పోలీస్ రిక్రూట్మెంట్ పడింది, మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాము, సడన్లీ నొప్పులు అవుతున్నాయి. ఇటువంటి వాళ్లకు ఏమవుతుందంటే సడన్లీ రిలాక్స్ మోడ్లో ఉండి సడన్లీ స్పోర్ట్స్ మోడ్లోకి షిఫ్ట్ అయ్యారనుకోండి, బాడీ అనేది అంత క్విక్గా రియాక్ట్ కానప్పుడు బోన్స్లో ఫ్రాక్చర్స్, మైక్రో ఫ్రాక్చర్స్ కావడము, కండరాలు స్ట్రెచ్ కావడము, డ్యామేజ్ కావడము, ఇటువంటివి అయ్యి వాళ్ళకి కంప్లీట్గా పర్టికులర్ రిక్రూట్మెంట్కి పనికి రాకుండా పోతారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి హీలింగ్కి మళ్ళీ ఒక టైం కావాలి, కానీ ఆ టైం వీళ్ళకు రిక్రూట్మెంట్కి టైంకి సరిపోదు. సో ఇటువంటి పోలీస్ ఇటువంటి రిక్రూట్మెంట్కి యాంటిసిపేట్ చేసేవాళ్ళు ఎప్పుడైనా ఫస్ట్ నుంచి కొంచెం మినిమల్ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండాలి. డైలీ మార్నింగ్ వాకింగ్, జాగింగ్ చేయడము, అది ఎప్పుడూ అలవాటు ఉండాలి వాళ్ళకి. అలవాటు ఉండి స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయడము, ఎక్సర్సైజ్ అనేది పద్ధతి ప్రకారం ఇంప్రూవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.
సో ఎప్పుడైనా ఏమన్నా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి అంటే ఫస్ట్ బాడీ స్ట్రెచ్చింగ్స్, మైనర్ వార్మప్స్ చేసిన తర్వాత స్లోగా ఇనీషియలీ వాకింగ్, దాని తర్వాత బ్రిస్క్ వాకింగ్, దాని తర్వాత జాగింగ్, దాని తర్వాత రన్నింగ్ కూడా మినిమల్ కిలోమీటర్స్, అండ్ మార్నింగ్ వార్మప్ ఎక్సర్సైజెస్ కొన్ని, దాని తర్వాత స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ పెంచుకుంటూ పోవాలి. బాడీకి అనేది ఒకటేసారి మీకు స్ట్రెస్ ఇస్తే తీసుకోదు బాడీ. సో స్ట్రెస్ అనేది క్రమక్రమంగా పెంచుకుంటూ పోతుంటే బాడీ తీసుకుంటుంది ఆ ఎక్సర్సైజ్. సో యువకులందరూ మైండ్ చేయాల్సింది ఏంటి అంటే, రిక్రూట్మెంట్ పడగానే సడన్గా పరిగెత్తడం స్టార్ట్ చేయకండి. ఎక్సర్సైజ్ అనేది స్లోగా పెంచి, స్పీడ్ అనేది స్లోగా పెంచి, ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ అనేది స్లోగా పెంచుకుంటూ వెళ్తేనే శరీరం తట్టుకుంటుంది. లేకపోతే శరీరంలో ఇంజురీస్, శరీరం ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్గా వస్తుంది.